ప్రకారం మేమంతా ఆల్ కలెక్టరేట్లో వచ్చిన ఆర్డీఓ ఆఫీసర్స్లో కూడా రైతు పోరుబాట కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు యూరియా వద్దు లిక్కర్ ముద్దు అనే టైప్లో ఉన్నారు. ఎక్కడ చూసినా లిక్కర్ వీధిలో ఇదే అవుతుంది, కానీ ప్రజలకు మటుకు యూరియా దొరకడం లేదు, రైతులకు యూరియా దొరకడం లేదు. ఈరోజు మీరు వచ్చిందనో దగ్గర 35 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలీదా ఖరీఫ్ సీజన్లో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందని? ఎంత రిక్వైర్మెంట్ కావాలా యూరియాకు, ఏ రకంగా మనం దాన్ని స్టాక్ చేయాలా, ఏ రకంగా ఆర్బీకేలకు ఇవ్వాలా అనేది తెలీదా? అంటే ఏ ధోరణిలో మీరు ఉన్నారంటే ఈరోజు సమాజంలోని అన్ని వర్గాలు బాధపడుతూ ఉన్నారు, రైతులు తప్ప. రైతులు వచ్చి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు, అన్ని వర్గాలు బాధపడుతూ ఉన్నాయి. రైతులకు వచ్చి విపరీతమైన బాధ ఉంది. చాలా వరకు వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళకి ఈరోజు యూరియా దొరకకుండా గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేడు. అదే మదనపల్లి కాన్స్టిట్యున్సీ మా రైతుల సంబంధం చేసుకుంటే మాకు ఎక్కువగా మామిడి తర్వాత వచ్చింది టమాటా రైతులు ఎక్కువ ఉన్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు మా రైతులని పోగొట్టుకున్నారు. వాళ్ళకు నష్టపరిహారం కానీ, వాళ్ళకు వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ కానీ. ఇప్పుడు కొంతమంది 20% వేరుశనగ చేశారు, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇది కూడా రెడీ చేసుకోలేదు. 80% వచ్చింది, ఇంకా వేయలేదు. వాళ్ళకి అట్లీస్ట్ ఉలవలేనా సప్లై చేసి మనం దీంట్లో సప్లై చేసే వాళ్ళు కూడా ఏదో చేసుకుని వాళ్ళ జీవనాధారం ఒక సంవత్సరం గడపల్ల వాళ్ళు. ఈ రకంగా రైతుల బంగారం అంతా వచ్చింది బ్యాంకులో కుదవుకుంది. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వీళ్ళకి వచ్చింది ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు మన లోకేష్ గారు జనగణం పాదయాత్రకు వచ్చినప్పుడు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో తిరిగినప్పుడు మేము వచ్చింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తెస్తాము, కోల్డ్ స్టోరేజెస్ తెస్తాము, అదేవిధంగా టమాటాకు లింకప్ అయిండే కెచ్చప్ అంట సాస్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాము, మేము గెలిచిన వెంటనే ఫస్ట్ పని ఇదే చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు దాని గురించి పట్టించుకునే నాదుడు లేదు, ఆ రైతులను పట్టించుకునే ఇది లేదు. మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అందరికీ మాకు మదనపల్లి కాన్స్టిట్యున్సీ రైతుల కోసం మీరు చెప్పినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, టమాటా కెచప్ ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్కటి ఫుడ్ అన్ని విజిట్ చేయాలా. రైతులకు ఈ రోజులో ఆదుకోవాలా. 35 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు, ఇంతవరకు మీరు చేసిండేది ఏమీ లేదు. ఖరీఫ్ సీజన్కు రైతులు విపరీతమైన బాధల్లో ఉన్నారు. ఖచ్చితంగా మీరు కానీ రైతులకు ఆదుకోకుంటే మేము ఈ వచ్చిందని ఇంకా తీవ్రతరం చేసేసి ఖచ్చితంగా అజిటేషన్ ఎక్కువ చేసి రైతుల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి మేము నిరూపించుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాటం చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం.